అట్ల కృష్ణయ్య, మాది సూలూరుపేట నియోజకవర్గం, తిరుపతి డిస్టిక్. మాది సూలూరుపేటలోనే కిలివేటి సంజయ్ గారు సార్కి టికెట్ ఇచ్చారు. మేము అత్యధిక మెజార్టీతోనే 3వ స్థానంలో 2019 ఎలక్షన్లో అత్యధిక 3వ స్థానంలో గెలిచిన వ్యక్తి ఎవరంటే ఒక సూలూరుపేట నియోజకవర్గమే. అత్యధిక రాష్ట్రంలోకి 3వ స్థానం కలిగిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి ప్రియతమ నాయకుడు, మా ఎమ్మెల్యే గారికి కూడా ముద్దుపెట్టులాగా ఉంటారు. మాకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కృతజ్ఞతలు అంటే, మా కష్టకాలాల్లో చంద్రబాబు వచ్చిన 2014 నుండి 19లో 2 సార్లు ఎండిపోయిన కాలాలు ఉన్నాయి. పంట రైతులు మాకు వరి పంటలు ఉండేది. తెలుగంగ సోమశిల కండ్లేరు జలాశయం నుండి నీటి రావాలంటే చాలా ఇబ్బందులు పడి 2 సంవత్సరాలు ఎండిపోయే కరువు తాండం రావాలంటే చంద్రబాబు రావాలా. జలాశయంగా వరి పంట పండాలంటే మా ఏరియాలోకి మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం వర్షాధారం తక్కువైనా కానీ సరే మా ఎమ్మెల్యే గారు 3 ఎమ్మెల్యేలు సూలూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, సర్వేపల్లి అందరూ కలుసుకొని మా ఎమ్మెల్యే సార్లు అందరూ కలుసుకొని సీఎం దృష్టికి తీసుకుని పోతే తాడేపల్లి క్యాంపులోనే అక్కడే తక్షణంగా ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలా. గూడూరుకి మున్సిపాలిటీ తాగునీరు, కాళహస్తి తిరుమలకి తాగునీరు కోసము, రైతులకి పశువులు తాగే నీళ్ళ కోసము, అన్నిటికన్నా ముఖ్యమైనది రైతులకి ఎంతో శ్రేష్ఠకరంగా చేశాడు. ఎందువల్లంటే 3,000 కోట్ల రూపాయలని శ్రీనిధీకరణ కింద పెట్టి రైతులకి ఎంతో మేలు చేశాడు. 0 వడ్డీ కింద పెట్టి ప్రతి సంవత్సరం కట్టుకున్న రైతులకి 0 వడ్డీని రిటర్న్ వేయటం అనేది ఎప్పుడు జరగల. ఇంకోటి ఏంటంటే రైతులకి 2020 సంవత్సరంలో మనకు వరి దెబ్బతిన్న పంటలకి అందరికీ ఈ క్రాప్ హాలిడే అనేసి ₹1 బీమా పథకంతోనే తలా ఎకరాకి 18,000 రూపాయల లెక్కన ప్రతి రైతులకి వేశారు, దెబ్బతిన్న కాలాలకి పంటలకి అన్నిటికీ. అటువంటి జగన్మోహన్ రెడ్డిని వదులుకునే స్థితిలో మా నియోజకవర్గం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎటువంటి ఇంత దూరాన దాదాపు 500 కిలోమీటర్ల నుండి వచ్చిన ప్రజానీకాన్ని చూస్తే 15 లక్షల మంది అన్నారు. కానీ ఇది జన సందోహం చూస్తుంటే 20 లక్షలు దాటిపోన్నదని మా అందరికీ ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అనేది అర్థం కావటం లేదు. ఈ 151 సీట్లు గెలవటమే కాదు, 175 ఈ విధంగా గెలిచి మళ్ళా చూపించాలని జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా దీనికి సింహనం గుర్తుగా వేసుకొని రావడం జరిగింది. మా అందరూ స్వచ్ఛందంగానే వచ్చి మేమంతా సంఘీభావం తెలిపేదానికి ఇంత దూరం వచ్చి మేము ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వీడియో మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. జై జగన్, జై జగన్. నేను పల్నాడు జిల్లా నర్సాపేట నుంచి వచ్చాను. మాది పిడుగురాల మండలం. గురిజాల శాసనసభ్యులు శ్రీ కాశీ మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యం నుంచి వచ్చాను. నేను ఒక సైనికుల్లాగా ఆ కాశీ మహేష్ రెడ్డి అమ్మటి తిరుగుతా. నేను చాలా కష్టపడ్డాను ఈ జగనన్న కోసం. అది రాబోయే రోజుల్లో మా జగనన్న కూడా నాకు ఏదో ఒకటి చెప్తానని చెప్పారు. అది మాకు మన మంత్రిగా మొన్న ఈ మధ్య అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా వచ్చారు, అతను కూడా కలవడం జరిగింది. వాళ్ళిద్దరిని ఎమ్మెల్యేలని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. ఇందాక మా అనిల్ అన్న ఇదే మాట మాట్లాడే ఇందాక ఏదో పప్పుగాడి ఆడో ఉండి డ్రోన్ కెమెరా పంపించాడు. ఇవన్నీ పప్పులు ఉడకొని పప్పుగాడికి సవాల్ చేస్తున్నాం మా పార్టీ సైనికులందరం కలిసి. ఈ పప్పుగాడిని రారా నా కొడక అని పిలిచాడు. దమ్ముంటే మా ఎదురుకొచ్చి మా వైసీపీ సోషల్ మీడియాని ఆపమని చెప్పండి, కౌంటర్ ఏదో మేము చూపిస్తాం. జై జగన్, జై కాసు. ఎక్కడి నుండి వస్తున్నారు? మాది ప్రకాశం జిల్లా ఒంగోలు. మా ఎమ్మెల్యే గారు శ్రీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు. నేను మా ఒంగోలులో నివసిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు అక్కడ చేసిన అభివృద్ధి ఏదైతే ఇప్పుడైతే ఉందో దాని గురించి చెప్పబోతున్నాను. మా అన్న ఎండి ఇమ్రాన్ ఖాన్ ఒంగోలులో 14వ డివిజన్ సంతపేట కార్పొరేటర్. నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎక్కడ దేశంలో లేనటువంటి డిజిటల్ క్లాసెస్ ఏదైతే ఇంగ్లీష్ మీడియం, మేము చదువుకునే టైంలో ఇంగ్లీష్ మీడియం లేదు. ఇంగ్లీష్ మీడియం ఉందా? లేదు. ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న కుర్రోళ్ళకి ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇదే చెప్తున్నా. మా జనరేషన్ అయితే తెలుగు మీడియమే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మా జగనన్న, మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చినట్టు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంటర్నేషనల్ బ్యారిక్వేట్ అంటే లండన్లో జరిగే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని టాప్ నాచ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టబోతుంది. రేపు 2025 నుంచి రాబోతుంది. దానికి సంబంధించిన మొత్తం అగ్రిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్ అయ్యాయి. సిలబస్ ఒకటే రావటం కొంచెం
కొద్దిగా జాప్యంలో ఉంది. అది వచ్చాక నేను ఒకటే చెప్తున్నా, బాగా రాసి పెట్టుకోండి. నేను ఎంఎస్ చేశాను ఎక్కడ, లండన్ ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. నేను సాఫ్ట్వేర్, నాకు స్టార్టప్ కూడా ఉంది ఇక్కడ లోకల్గా. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ వరల్డ్లో ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిల్లలు ఉన్నారో పెద్ద పిల్లలు వాళ్ళందరూ నెక్స్ట్ అమెరికా, యూకే, ఇంగ్లాండ్, కెనడా, ప్రపంచ నలుమూలలో ఉన్న సాఫ్ట్వేర్లు అన్నీ మన ఇండియా నుంచే రాబోతున్నాయి. అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ఏదైతే ఉందో ప్రజెంట్ ఎడ్యుకేషన్, దానివల్ల మాత్రం కన్ఫామ్గా చెప్పగలను నేను. ఓకే, ఛానల్ తరపున మీరు ప్రతి ఒక్క పేద కుటుంబానికి వాళ్ళ పిల్లల్ని చదివించండి జగనన్న బళ్ళల్లో అని చెప్పండి మీ ద్వారా. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్ అన్నీ మూసుకోండి. తొందరలో మా జగనన్న ప్రవేశపెట్టి ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఉందో దానిని అందరు పిల్లలు ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళకే వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళండి, జగనన్న గోరుముద్దు ఉంటుంది. వాళ్ళకి యూనిఫామ్ చూడండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడండి. ఒక్కొక్కరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, నేను విదేశాల్లో చదువుకొని వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ విద్య అక్కడ ఎలా మాట్లాడతారో దానికి మించి మాట్లాడుతున్నారు. మట్టిలో మాణిక్యాలు తీయటంలో మా జగనన్న గారు, అలాగే మా జగనన్న ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంగ్లీష్ మీడియంలో బాగా ఇంకా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఇంకా బాగా చదివించి ప్రతి ఒక్కరిని మంచి ప్రయోజకులు చేస్తారని నేను అనుకుంటున్నాను. మా మాట ఒకటే, జై జగన్, జై జగన్. ఉప్పలపాటి వెంకటేశ్వరు, చేమకుర్తి మండలం, గోనుగుంట, బూచేపల్లి చివా యూత్ ఫోర్స్. జగన్ గారు చెప్పినట్టు 175 ఖచ్చితంగా కొడతారు ఈ జనాన్ని చూసి, అది అనుమానమే లేదు. ఆరోగ్యశ్రీ అయినా ప్రతి ఒక్క కుల మతం భేదం లేకుండా జగన్ అనే వ్యక్తి ఫోటోతోనే జగన్ గెలుస్తాడు. ఎమ్మెల్యేలతో కూడా పని లేదు. బూచేపల్లి శివన్న గారు ఈరోజు 50,000 మందిని జనాన్ని ఎంకరేజ్ చేసి ఉంటాడు. ఓకే, ఎంతమంది వచ్చింటారు అనుకుంటారండి? 17 లక్షల మంది వచ్చి ఉంటారు కన్ఫామ్. 15 లక్షల పైన కన్ఫామ్, నో డౌట్. 175 అంటే అనగదొక్కుతామని జనసేన ఆయన వరకు దొక్కటమే, మాటల్లో దొక్కటమే. ఇక్కడ జనాలు కదా ఓట్లేసేది, ఆయనకుండా ఏం కాదు కదా, జనాలు కదా ఓట్లేసేది. జనం ఓటేస్తే జగన్ గెలుస్తాడు. ఆయన అనగదొక్కుతాడు, మాటల్లో దొక్కుతాడు, రేపు హైదరాబాద్ వెళ్ళి కూనుకుంటాడు, అంతే. ఏం ఉండదమ్మా, ఆయన తొక్కేది లేదు, ఈయన దొక్కించుకునేది లేదు. ఎక్కడి నుండి వచ్చారు? కొండేపి మండలం. ఓకే, ఈరోజు సిద్ధం సభకు వచ్చారు కదా, మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం సూపర్గా ఉంది సభ. ఓకే, ఇంకేం కావాలని అడిగి చెప్తా. ఓకే, హ్యాపీనా జగన్ గారిని చూడగానే? బ్రహ్మాండంగా హ్యాపీ. ఓకే, ఇదేనా ఫస్ట్ సార్ మీరు సభకు రావడం? ఇదే ఫస్ట్. ఓకే, ఓకే, మీ ఓటు? మా ఓటు జగన్కే, ఇంకెవరికి వేస్తే ఆడికి వచ్చి. ఎందుకు అంత అభిమానం మీకు జగన్ అంటే? అంత అభిమానం, రాజశేఖర రెడ్డి కాడి నుంచి అభిమానం మాకు. ఎందుకలా? అదే రాజశేఖర రెడ్డి అంటే మాకు చాలా అభిమానం. ఓకే, ఆయన కుటుంబం అంటేనే మీకు అభిమానం. ఎందుకు? ఎందుకంటే మీకేం చేశారు? ఎందుకంటే ఏం చేయాలి, ఇంకా చేసేవన్నీ చేశాడు. ఆరోగ్యశ్రీ ఉంది, ఏం కావాలంటే అయ్యి. ఒక కుటుంబానికి సంవత్సరానికి 3 లక్షల నుంచి 2.5 లక్షల కాబట్టి డబ్బులు ఇలా లేబర్ అంటే బ్రహ్మాండంగా బతుకుతున్నారు. అది ప్రతి నెల డబ్బులు. అది ఓకే, అయితే హ్యాపీ అంటారు మీరు జగన్ వల్ల? సూపర్ గా హ్యాపీ. ఓకే, మీ ఓటు జగన్కే? జగన్కే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొండేపి నియోజకవర్గం నుంచి వస్తున్నాను, సవటపాలెము. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మా ఊర్లో ఒక 30 మంది దాకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఈరోజు అభివృద్ధి లేదని చంద్రబాబు అంటున్నాడు. గత 2014లో అతనికి ఛాన్స్ ఇచ్చారు జనాలు అభివృద్ధి చేస్తాడని చెప్పి. 2014లో వాళ్ళ సిండికేట్ వ్యాపారస్తులు మొత్తాన్ని బాగా అభివృద్ధి చేశాడు. అది గ్రహించిన ప్రజలు 2019లో బాగా బుద్ధి చెప్పారు చంద్రబాబు నాయుడుకి. నా ఇంట్లో చెప్తున్నా, నా కుటుంబానికి సంబంధించిన వరకు చెప్తున్నా, మా అమ్మకి పింఛన్ వస్తుంది. మా అక్కయ్యకి క్యాన్సర్ ఉంటే ఊళ్ళో చుట్టాలు మేమున్నా కూడా ఆదుకోలేని పరిస్థితి అయితే నాకు జగన్మోహన్ రెడ్డి మా అక్కాయికి 10 లక్షల చెక్ ఇచ్చాడు. గత 6 నెలల క్రితం 2,40,000 ఇచ్చాడు. నిన్న 7,80,000 చెక్ ఇచ్చాడు నిన్న జగన్మోహన్ రెడ్డి. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. సచ్చినంతకాలం జగన్మోహన్ రెడ్డి. నేను నెక్స్ట్ మంత్ యూఎస్ వెళ్తున్నా కూడా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి. దట్ ఈస్. మాది కొండేపి నియోజకవర్గం. నెక్స్ట్ వచ్చేది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, సినిమా స్టార్స్ మొత్తం వచ్చినా, మోడీ వాడమ్మ మొగుడు వచ్చినా కూడా ఇక్కడ గెలిచేది జగన్. సీఎం జగనే.
జగన్ తప్ప ఇంకా ప్రపంచం ఏదీ లేదు. 175 170 స్థానాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాము. మాకెంతో అభివృద్ధి చేశాడు. మోడీ కాదు కదా, వాళ్ళ అబ్బా తాత ముత్తాతలు దిగొచ్చినా కూడా నెక్స్ట్ సీఎం జగనే. జై జగన్.